వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మన ఛానల్లో ఈ వీడియోలో నేను మీకు ఎవరైనా క్యాష్ చెక్ ఇస్తే, లైక్ మీరు ఎక్కడైనా ఆఫీస్లో కానీ పనిచేస్తున్నప్పుడు మీకు శాలరీకి బదులు ఈ క్యాష్ చెక్ అయితే ఇస్తే, వారు ఎక్కడైనా కానీ ఎవరైనా మీకు క్యాష్ చెక్ ఇస్తే సో దాన్ని ఎలా మీరు క్యాష్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి అనేది అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ముందుగా అయితే మీకు ఎవరైనా ఇలా క్యాష్ చెక్ అయితే ఇచ్చినట్టయితే మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఆ బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఆ బ్యాంకులో ఒక డిపాజిట్ ఫామ్ అయితే తీసుకోవాలి. అంటే ఏంటంటే మనకి ఈ చెక్ అనేది మీ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవాలి. సో అప్పుడు మీ అకౌంట్లో మనీ అనేది క్రియేట్ అవుతుంది. సో అప్పుడు మీ ఏటీఎం ద్వారా అయినా లేకపోతే మీ నార్మల్గా విత్డ్రా అయినా చేసుకోవచ్చు. సో అందుకోసం ఇది ఎలా ఈ చెక్ని మీ అకౌంట్లోకి డిపాజిట్ చేసుకోవాలంటే, సో మీరు ఒక డిపాజిట్ ఫామ్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. సో మీ బ్యాంకులో ఆ బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్ ఫామ్ తీసుకోవాలి. సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఎస్బీఐ డిపాజిట్ ఫామ్ అనేది తీసుకున్నా. సో ఫ్రెండ్స్, ఇది ఒక ఎస్బీఐ డిపాజిట్ ఫామ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ ఫామ్లో వచ్చేసి మీరు ఏం చేయాలంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ డేటు. సో ఇక్కడ మీకు డేట్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ డేట్ వేయాలి. సో ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ రాయాలి. అకౌంట్ నెంబర్ రాసి ఆ చెక్లో ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయితే ఇక్కడ రాయాలి ఫ్రెండ్స్. రాసాక అక్కడ కింద మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చెక్ నెంబర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో మీరు చెక్ నెంబర్ అయితే రాయాలి. సో ఈ చెక్ నెంబర్ అనేది సో మీ చెక్లో వచ్చేసి ఇది ఫ్రెండ్స్. సో ఈ ఫస్ట్ కనిపిస్తున్నాయి కదా, ఈ డిజిట్ని వచ్చేసి మీరు చెక్ నెంబర్ అంటారు. సో చెక్ నెంబర్ అనేది ఇక్కడ ఫామ్లో ఈ ప్లేస్లో అయితే మీరు రాయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది చెక్ నెంబర్, ఒక చెక్ నెంబర్ రాసి సో మిగతా యాస్టీస్గా మీ అకౌంట్ నెంబర్, నేము అండ్ రూపీస్ ఇన్ వర్డ్స్ అండ్ నార్మల్గా ఎంత అమౌంట్ చెక్లో ఉన్న అమౌంట్ ఇక్కడ వేయాలి. సో వేసాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీ అకౌంట్ నెంబరు, ఇక్కడ మీ డేటు, అలాగే ఎంత అమౌంట్ ఉందో మీ సిగ్నేచర్ వేసి, సో ఇక్కడ చెక్ నెంబర్ ఉంటుంది. సో ఇక్కడ చెక్ నెంబర్ ఉన్న దగ్గర చెక్ నెంబర్ వేసి ఫ్రెండ్స్, ఇది కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇదంతా. సో ఈ రైట్ సైడ్ పార్ట్ 2కి ఏం చేయాలంటే, ఫ్రంట్ అయినా కావచ్చు బ్యాక్ అయినా కావచ్చు ఫ్రెండ్స్, మీరు ఆ చెక్ని అనేది పిన్ చేయాలి. సో పిన్ చేసి సో ఈ కంప్లీట్గా సో ఈ ఫామ్, ఈ డిపాజిట్ వౌచర్ అనేది మీరు అక్కడ క్యాష్ కౌంటర్లోకి వెళ్ళి అక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో మీకు అక్కడ ఇస్తే సో అతను అనేది మీకు అక్కడ డిపాజిట్లో బ్యాంక్ ఎంప్లాయీ అనేవాళ్ళు సో మీకు ఇక్కడ ఈ రైట్ సైడ్ పార్ట్ అంటే దీనికి చెక్ అనేది పిన్ చేసి ఉంటుంది. సో ఈ పార్ట్ అనేది వాళ్ళు తీసుకొని సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ పార్ట్ మీద సైన్ చేసి స్టాంప్ వేసి స్లిప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్ స్లిప్ ఉంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద స్టాంప్ వేసి సో ఈ స్లిప్ అయితే మీకు ఇస్తారు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ రైట్ సైడ్. సో మీరు దీనికి అనేది ఏం చేశారంటే మీ చెక్ని పిన్ చేశారు. సో ఈ ఫామ్ అనేది ఈ స్లిప్ అనేది ఈ డిపాజిట్ స్లిప్ అలా అటాచ్ చేసిన చెక్ అనేది వాళ్ళు తీసుకుంటారు. సో తీసుకొని సో మీకైతే వర్కింగ్ డేస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చెక్ ఇచ్చింది కూడా సేమ్ బ్యాంక్, అలాగే మీ బ్యాంక్ కూడా సేమ్ అయితే సో వితిన్ ఒక 1 డేలో అయితే మీకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెక్ ఇచ్చింది హెచ్డిఎఫ్సి చెక్ ఫ్రెండ్స్. సో బట్ మీకు అకౌంట్ ఉంది ఎస్బీఐ అయితే సో మ్యాక్సిమం ఒక 3 వర్కింగ్ డేస్లో సో అమౌంట్ అయితే మనకు చెక్గా అయితే కన్వర్ట్ అయ్యి మీ అకౌంట్లో అయితే డిపాజిట్ అవుతాయి. సో దాని తర్వాత మీరైతే విత్డ్రా అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా మనం చెక్ని క్యాష్ లాగా అయితే కన్వర్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫర్ more useful videos, please like this video and subscribe to my YouTube channel.